వాళ్ళు కూడా మోక్షానికి వెళ్తా మధ్యలో ఇవన్నీ దర్శించడం మేరు సుమేరు పర్వతాలు లక్ష్మీవనం దాటుకొని మేరు పర్వతంపై మోక్షానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ద్రౌపది దేవి చనిపోతుంది. చనిపోయినప్పుడు భీముడు అడుగుతాడు, పాంచాలైన అర్జునుని ఎక్కువ ఇష్టపడింది, అలానే నకులుడు, ఎందుకంటే అతను అందగాడని ఫీల్ అవుతా, ఎక్కువ నేను అందగాన్ని అని ఫీల్ అవుతా, అలానే సహదేవుడు నేను జాతకాలు బాగా చెప్తా అంటాడంట, అందుకని ఆయన పడిపోతాడు. అర్జునుడు కూడా పడిపోతాడు, నేను విలువిద్యలో నాకంటే మునగాడు లేడు అనుకుంటాడు. అలానే భీముడు నేను అన్నయ్య అని అడుగుతాడు. అప్పుడు నువ్వు అన్నం పైన ఎక్కువ ప్రీతి కలిగి నీ అన్నం నువ్వే ఆలోచిస్తావు, వేరే వాళ్ళకి పెడదామని ఉండదు, అందుకు పడిపో. అలానే వాళ్ళతో పాటు ఒక కుక్క వస్తుంది. ఆ కుక్కను తీసుకొని యమధర్మరాజు నడుస్తూ ఉంటే అప్పుడు ఇంద్రుడిలో కనిపోదాందా అని ఇంద్రుడు వస్తాడు. అంటే నేను రాను అంటే నా కుక్కతో పాటు నన్ను కూడా తీసుకోవద్దంటే నేను కుక్క నిన్నే తీసుకోవద్దంటే కాదు నాకు కుక్కకు మోక్షం ఇస్తేనే నేను వస్తాను, నాతో పాటు వచ్చిందంటే కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు ప్రత్యక్షమై సరే నువ్వు నేను నీ తండ్రిని రా వెళ్దాం మోక్షానికని